Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sairam సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ద హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. హయ్యర్ ఎంగేజ్మెంట్ బెటర్ లెర్నింగ్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విత్ రెస్పెక్ట్ టు జిఎస్ పేపర్ 2. ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఆర్టికల్, గవర్నెన్స్కి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. దిస్ ఆర్టికల్ వాజ్ యాక్చువల్లీ ఆథర్డ్ బై అన్ ఎమినెంట్ ఎడ్యుకేషనలిస్ట్ నేమ్డ్ ఊర్మిళా చౌదరి, who is carrying almost 35 years of experience as an educationalist, and she is currently serving as the education director at People, an education non-profit organization. So this particular article ద్వారా ఊర్మిళా చౌదరి గారు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని రైజ్ చేయడం అనేది జరిగింది విత్ రెస్పెక్ట్ టు ద స్టాటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ఆ పర్టికులర్ ప్రాబ్లం లేదా ఇష్యూ ఏదైతే ఉందో దాని గురించి మనం ఈ ఆర్టికల్లో భాగంగా మాట్లాడదాం. కానీ ఈ ఆర్టికల్ని పూర్తి స్థాయిలో కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట అమ్మ. మన ద హిందూ అనాలిసిస్ వెనక కానీ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి అన్ని వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే దిస్ పర్టికులర్ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం, వినండి. సో ఇక్కడ మేజర్ ఆస్పెక్ట్, దట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్ ఏంటి అంటే, దిస్ ఆర్టికల్ ఈజ్ టాకింగ్ అబౌట్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఆర్ ప్రాబ్లమ్ నేమ్ స్టూడెంట్ ఎంగేజ్మెంట్ ఇన్ ఇండియా. ఇండియాలోని ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దానిలో ఈ విద్యా వ్యవస్థలో స్టూడెంట్ ఎంగేజ్మెంట్కి సంబంధించి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మన ఆథర్ అయినటువంటి ఊర్మిళా చౌదరి గారు చెప్తున్నారన్నమాట, పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు. ఏ కాంటెక్స్ట్లో మాట్లాడుతూ ఉన్నారు? రీసెంట్గా యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2023 రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. వేరు రాష్ట్రాలు ఎడ్యుకేషన్ విషయంలో ఏ స్థాయిలో ఉన్నాయి, ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయనే విషయాలను ఈ పర్టికులర్ రిపోర్ట్లో మెన్షన్ చేశారన్నమాట. మరి ఈ రిపోర్ట్లో పాయింట్అవుట్ చేసినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే, మన భారతదేశంలో రీసెంట్ ఇయర్స్లో ఎన్రోల్మెంట్ రేట్స్ విపరీతంగా పెరిగినప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ 14 to 18 ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి పిల్లల్లో 86.8% ఇండివిజువల్స్ స్కూల్స్లో జాయిన్ అవుతున్నారు. అది శుభ పరిణామం, ఇట్ ఈస్ ఎ వెల్కమింగ్ థింగ్గా మనం చెప్పుకోవచ్చు. కానీ పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఏంటి అంటే, ఈ ఎన్రోల్ అవుతున్నటువంటి స్టూడెంట్స్లో 1/4 ఆఫ్ దెమ్ నాట్ ఏబుల్ టు రీడ్ ఈవెన్ క్లాస్ 2 లెవెల్ టెక్స్ట్ ఇన్ దేర్ రీజనల్ లాంగ్వేజెస్. వాళ్ళ ప్రాంతీయ భాషల్లో రాసినటువంటి పుస్తకాలు ఏవైతే ఉంటాయో ఈవెన్ క్లాస్ 2 లెవెల్ బుక్స్ కూడా వాళ్ళు చదవలేకపోతున్నారంట. అంత ఘోరంగా పరిస్థితి అనేటటువంటిది ఉంది అని చెప్తున్నారు. సో మనకి ఇలాంటి రిపోర్ట్స్లో స్టూడెంట్ ఎన్రోల్మెంట్ పెరిగిందని కానీ, లేకపోతే నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో పెరిగాయని కానీ, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుపడిందని కానీ మనకి ఇలాంటి రిపోర్ట్స్ చెప్తుంటే మనం ఆనందపడాలా, లేకపోతే పూర్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూసి బాధపడాలా అనే విషయం గురించి మన ఆథర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చెప్పడం అనేది జరిగింది. లుక్ ఎట్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, ఏ సందర్భంలో ఈవిడ ఆర్టికల్తో ముందుకు రావడం అనేది జరిగింది. రీసెంట్గా యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2023 ఏదైతే ఉందో అది రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. ఈ రిపోర్ట్లో భాగంగా తెలిసినటువంటి విషయాలు ఏంటంటే, పాజిటివ్ థింగ్ ఏంటి అంటే, స్కూల్ ఎన్రోల్మెంట్ ఏదైతే ఉంటుందో అది విపరీతంగా పెరగడం అనేది జరిగింది. ఎక్కువ మంది స్కూల్స్లో జాయిన్ అవుతున్నారు, అది శుభ పరిణామం, అది దట్ ఇస్ ఎ వెల్కమింగ్ థింగ్. బట్ నెగటివ్ ఆస్పెక్ట్ ఏంటి? పూర్ లెర్నింగ్ అవుట్కమ్స్ చూస్తే అవి చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. నెంబర్ ఆఫ్ స్కూల్స్ పెరగడం కానీ, నెంబర్ ఆఫ్ స్కూల్ ఎన్రోల్మెంట్స్ అనేటువంటి పెరగడం కానీ, వీటన్నిటి చూసి ఆన్ అబ్సల్యూట్ టర్మ్స్ నిజంగా మనకి ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది ఇండియాలో అని మనం చెప్పగలమా అంటే చెప్పలేం. ఎందుకంటే ఇన్ స్పిరిట్ లెర్నింగ్ అవుట్కమ్స్ మనకి చాలా ఇబ్బంది పెట్టే విధంగా ఉండమనేది జరిగింది. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. స్కూల్ అటెండెన్స్ ఏదైతే ఉందో, ఎన్రోల్మెంట్స్ పెరిగినప్పటికీ స్కూల్ అటెండెన్స్ తగ్గుతూ ఉంది అండ్ లెర్నింగ్ అవుట్కమ్స్ అనేటువంటి తగ్గుతూ ఉంది. దానికి మేజర్ కారణం ఏంటి? వాట్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ అసోసియేటెడ్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు పూర్ లెర్నింగ్ అవుట్కమ్స్? ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రామినెంట్ ఇష్యూ ఏంటి అంటే, ల్యాక్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఇన్ క్లాస్ రూమ్స్లో స్టూడెంట్ ఎంగేజ్మెంట్ ఏదైతే ఉందో అది సరిగ్గా లేకపోవడం. మరి స్టూడెంట్ ఎంగేజ్మెంట్ ఎందుకు సరిగ్గా లేదు అని చెప్పి టీచర్స్కి అడిగితే టీచర్స్ ఏం చెప్తున్నారు? సో పీపుల్ అటెండ్ అవ్వట్లేదు, పూర్ అటెండెన్స్ వల్ల ఎంగేజ్మెంట్ సరిగ్గా జరగట్లేదు, అండ్ దాంతోపాటు మాకు కూడా మోటివేషన్ రావట్లేదు, పిల్లలు స్కూల్కి రాకపోతే అని చెప్పి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. అండ్ దాంతోపాటు దేర్ వర్ అదర్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు ట్రెడిషనల్ క్లాస్ రూమ్ డైనమిక్స్ యాజ్ వెల్. సో ట్రెడిషనల్గా కన్వెన్షనల్గా ఇప్పుడున్నటువంటి సిస్టమ్ మనం గమనిస్తే మేజర్ థింగ్ ఏంటి అంటే, టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఎవరి మీద ఫోకస్ చేస్తారు?
ఫస్ట్ రో స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, మొదటి బెంచ్లో కూర్చునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఫోకస్ చేస్తారు. వెనక కూర్చున్నటువంటి వాళ్ళు, వెనక వరుసలో కూర్చున్నటువంటి వాళ్ళు కానీ వెనక బెంచ్లో కూర్చున్నటువంటి వాళ్ళ మీద ఫోకస్ అనేది పెడుతున్నారా అంటే పెట్టట్లేదు. అది కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ కింద మనం చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే రోట్ లెర్నింగ్ లేదా రోట్ మెమరైజేషన్, బట్టి కొట్టించడం ఏదైతే ఉంటుందో అది చాలా చాలా కామన్గా మారిపోయింది. దట్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ అనే విధంగా మన ఆథర్ ఊర్మిళా చౌదరి గారు చెప్తున్నారన్నమాట. కాగ్నిటివ్ అండ్ ఎమోషనల్ ఎంగేజ్మెంట్ అనేటువంటిది లేదు. స్టూడెంట్ టీచర్ ఎంగేజ్మెంట్ ఏదైతే ఉంటుందో అది చాలా పూర్గా ఉండడం అనేటువంటిది జరిగింది. పిల్లల యొక్క కాగ్నిటివ్ ఎబిలిటీస్ ఏవైతే ఉంటాయో అవి పెంపొందించే విధంగా కానీ, లేకపోతే వాళ్ళతో ఎమోషనల్ కనెక్ట్ ఏదైతే ఉందో దాన్ని బిల్డ్ చేసే విధంగా కానీ ఇప్పుడు ప్రజెంట్ సిస్టమ్ అనేటువంటిది నడవట్లేదు. అందుకే మీనింగ్ఫుల్ అండ్ ఫ్రూట్ఫుల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి భారత విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దూరం అవుతున్నారనే విధంగా చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏం మెన్షన్ చేశారు అంటే ల్యాక్ ఆఫ్ రియల్ టైమ్ ఫీడ్బ్యాక్. స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క పనితీరు మీద కానీ, లేకపోతే వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి ప్రాసెసెస్ అండ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఫీడ్బ్యాక్ అనేది ప్రాపర్గా ఇస్తున్నారా అంటే ఇవ్వట్లేదు. అందుకే టీచర్స్ కూడా వాళ్ళ యొక్క టీచింగ్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని మార్చుకోలేకపోతున్నారు, దాన్ని ఇంప్రూవ్ చేసుకోకపోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అది కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే ఒకప్పటి పద్ధతులు ఇప్పుడు వాడితే అసలు దానికి ఉపయోగమే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అనేటువంటిది విపరీతంగా మారిపోతుంది. మారుతున్నటువంటి ప్రపంచ పోకడలు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా టీచర్స్ వాళ్ళు ట్రైన్ చేసుకోవడం కానీ, వాళ్ళ క్యాపబిలిటీస్ అనేటువంటి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, అండ్ దాంతోపాటు ఆ స్టూడెంట్స్ని కూడా ట్రైన్ చేయడం కానీ, వాళ్ళని మెంటర్ చేయడం కానీ చాలా చాలా ఇంపార్టెంట్. అవునా? సో దీస్ ఆర్ సమ్ ఇష్యూస్గా చెప్పడం అనేది జరిగింది. సరే, ఎందుకు స్టూడెంట్ ఎంగేజ్మెంట్ అనేటటువంటిది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు అచీవ్ ప్రాపర్ అండ్ ఫ్రూట్ఫుల్ లెర్నింగ్ అవుట్కమ్స్. ఎప్పుడైతే స్టూడెంట్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారో అప్పుడు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది మెరుగుపడుతుంది. సో లెర్నింగ్ అనేటటువంటిది, చదువుకోవడం అనేటటువంటిది ఇదో కష్టతరమైనటువంటి విధంగా కాకుండా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, చదవడాన్ని అండ్ దాంతోపాటు వేర్వేరు విషయాలు తెలుసుకోవడాన్ని ఎంజాయ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా వారి లెర్నింగ్ అవుట్కమ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మెరుగుపడడం అనేది జరుగుతుంది. స్టూడెంట్స్ యొక్క కాగ్నిటివ్ ఎబిలిటీస్ డెవలప్ అవ్వాలంటే డిస్కషన్ సెషన్స్ ఏవైతే ఉంటాయో కండక్ట్ చేయాలి. నిజంగా స్కూల్స్లో ఇలాంటి డిస్కషన్ సెషన్స్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారా? ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉంటాయో అక్కడ, లేకపోతే ప్రాబ్లమ్ సాల్వింగ్కి సంబంధించినటువంటి టెక్నిక్స్ వాళ్ళకి నేర్పించాలి. అండ్ దాంతోపాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద ఇంపార్టెన్స్ ఎంఫసిస్ అనేటువంటిది ఇవ్వాలి. హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ఏదైతే ఉందో అది పిల్లలు అలవాటు చేసుకోవాలి. టీచర్స్ ఈ విషయంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తారనమాట. ఎప్పుడైతే టీచర్స్ లెర్నింగ్ ప్రాసెస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది జరుగుతుందో, ఎప్పుడైతే టీచర్స్కి ప్రాపర్ ఫీడ్బ్యాక్ అందిస్తే ఆ ప్రాపర్ ఫీడ్బ్యాక్ని టీచర్స్ ప్రాపర్గా రిసీవ్ చేసుకుంటారో, ఆ విషయాలు నేర్చుకున్నటువంటి విషయాలను ఎప్పుడైతే వాళ్ళ పనితీరులో ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడు లెర్నింగ్ అవుట్కమ్స్ అనేటువంటివి బాగుంటాయి. క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంక్లూజివ్గా ఉండాలి. అందరి స్టూడెంట్స్ మీద ఫోకస్ చేసే విధంగా టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆలోచన విధానం ఏదైతే ఉందో అది మనం మార్చుకోవాలి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద ప్రాపర్ వే ఫార్వర్డ్? మనకి ఏం చెప్తున్నారు, టీచర్ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో అది ఎప్పటికప్పుడు కండక్ట్ చేయాలి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద ఇంపార్టెన్స్ అనేటువంటిది, ఎంఫసిస్ అనేటువంటిది ఇవ్వాలి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ సజెషన్ ఏమివ్వడం అనేది జరిగిందంటే గ్లోబల్లీ వేరు కంట్రీస్లో వాడుతున్నటువంటి న్యూ అండ్ నోవెల్ టీచింగ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని మన టీచర్స్, మన యొక్క ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియపరిచే విధంగా ఉండాలి. అండ్ దాంతోపాటుగా there should be change in focus as well. ఇప్పుడు ఫోకస్ రైట్ టు ఎడ్యుకేషన్ మీద ఉండమనేది జరిగింది. రైట్ టు ఎడ్యుకేషన్ మీద కాకుండా రైట్ టు లెర్నింగ్ మీద ఫోకస్ అనేటటువంటిది పెట్టగలగాలి అని చెప్పి మనకు ఆథర్ చెప్పడం అనేది జరిగింది. ఇలాంటివి చాలా మంచి వాలిడేషన్ ఇస్తాయేమో మెయిన్స్లో మీరు ఉపయోగిస్తే. సో విద్య అనేటటువంటిది అందించడం అంటే స్కూల్స్ నిర్మించడమో, లేకపోతే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచడమో, లేకపోతే స్టూడెంట్ ఎన్రోల్మెంట్ అనేటటువంటిది పెరగడమో అదొక్కటే సరిపోతుందంటే సరిపోదు. లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మెరుగుపడాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ ఏవైతే ఉంటాయో తప్పకుండా మెరుగుపడాలి. సో దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద ఆర్ అనే విధంగా మనకి ఆథర్ చెప్పడం అనేటువంటి జరిగింది. చూసారా, ప్రతిరోజు ఎడిటోరియల్ మనం ఈ కంపోనెంట్స్గా డివైడ్ చేసుకుంటున్నాం. సెంట్రల్ ఐడియా గురించి మాట్లాడుతున్నాం, కాంటెక్స్ట్ గురించి మాట్లాడుతున్నాం, వేరియస్ ఇష్యూస్ ఏం మెన్షన్ చేశారు, ఇష్యూస్ని మెన్షన్ చేస్తూ ఎలాంటి రిలవెంట్ డేటా అనేటువంటిది మనకు ప్రొవైడ్ చేశారు, వాటి గురించి కూడా మనం మాట్లాడాం. అండ్ దాంతోపాటుగా వే ఫార్వర్డ్ ప్రాపర్ సొల్యూషన్స్ లేదా సజెషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏం మెన్షన్ చేయడం అనేది జరిగింది ఈ పర్టికులర్ ఆర్టికల్లో మన ఆథర్స్, వాటి గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. అర్థమైందా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. అటెన్షన్ పే చేసి వినండమ్మా, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హౌ డిడ్ ఇండియన్స్ ఎండ్ అప్ ఇన్ ద రష్యా యుక్రెయిన్ వార్? వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ విత్ రెస్పెక్ట్ టు జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్.
రీసెంట్గా దిస్ వెరీ ఆర్టికల్కి సంబంధించినటువంటి ఒక న్యూస్ ద హిందూలో అపేర్ అయితే నేను డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. మరొకసారి టూకీగా ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ని మాట్లాడి రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఏం జరిగింది, ఆన్గోయింగ్ రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్లో భాగంగా 2 భారతీయులు 2 ఇండియన్ నేషనల్స్ చనిపోయారని చెప్పి ప్రముఖ వార్తాపత్రికలు ప్రచురించడం అనేది జరిగింది. అండ్ ఈ పర్టికులర్ కేసుని వెంటనే సిబిఐ టేకప్ చేసింది, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అండ్ ఈ సిబిఐ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటి అంటే, ఇండియాలో ఉన్నటువంటి ఒక పెద్ద హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్వర్క్ ఏదైతే ఉందో వాళ్ళు ఇల్లీగల్గా భారతీయుల్ని రష్యాలో పెద్ద జాబ్స్ ఇప్పిస్తాము ఇది అది అని చెప్పి మోసం చేసి ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇక్కడ రిక్రూట్ చేసుకొని రష్యాకి తరలించి అక్కడ కంబాట్ రోల్స్ అనేటటువంటి మన ఇండియన్స్కి అప్పగించడం అనేటువంటి జరుగుతుంది. తిరిగి రాలేక లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోయర్షన్, వాళ్ళ యొక్క ప్రెజర్ కారణంగా వాళ్ళు రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్లో భాగంగా కంబాట్ రోల్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇన్వాల్వ్ అవుతున్నారు. రష్యన్ సైడ్ వైపు నుంచి వాళ్ళు పోరాటం చేయడం అనేది జరుగుతుంది, వాళ్ళు యుద్ధంలో దిగడం అనేది జరుగుతుంది తప్పక. మొత్తానికి రీసెంట్గా 2 భారతీయులు చనిపోవడంతో ఈ వార్త ఏదైతే ఉందో అది వెలుగులోకి రావడం అనేది జరిగింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్తో దిస్ హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని కూడా అన్కవర్ చేయడం అనేటువంటిది జరిగింది. సో దిస్ పర్టికులర్ ఈవెంట్ హ్యాస్ రేజ్ సిగ్నిఫికెంట్ కన్సర్న్స్ అబౌట్ ది ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ఎండేంజర్మెంట్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ ఇన్ ఫారెన్ కాన్ఫ్లిక్ట్స్. విదేశాల్లో జరిగినటువంటి వేరు యుద్ధాలు కానీ తగాదాలు వివాదాలు ఏవైతే ఉంటాయో వాటిలో భారతీయులు అనవసరంగా ఇన్వాల్వ్ చేస్తున్నారు. వాటి కారణంగా భారతీయులు ప్రాణాలు కోల్పోవడం అనేటువంటిది చాలా విచారకరమైనటువంటి విషయం. అది నిజంగా ఆలోచించాల్సినటువంటి విషయంగా ఒక కన్సర్న్డ్ ఇష్యూగా మనం చెప్పొచ్చు. సో ఈ కాంటెక్స్లో మనం ఏం చేద్దాము అంటే, వేరియస్ ఇష్యూస్ అసోసియేటెడ్ విత్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పే చేసి వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వీఆర్ లివింగ్ ఇన్ ఏ గ్లోబలైజ్డ్ వరల్డ్. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రజలు లైవ్లీహుడ్స్ కోసమో, బెటర్ లైఫ్ కోసమో, లేకపోతే బెటర్ స్టాండ్ ఆఫ్ లివింగ్ కోసమో వెళ్ళడం అనేటటువంటిది, మైగ్రేట్ అవ్వడం అనేటువంటిది చాలా సర్వసాధారణమైన విషయం. కానీ పీపుల్ యొక్క ఈ ఆస్పిరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్ప్లాయిట్ చేస్తూ క్యాష్ చేసుకుంటూ దీస్ ఏజెంట్స్, కన్సల్టెన్సీస్ అండ్ దాంతోపాటు హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్వర్క్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, సామాన్యుల ప్రాణాలు ఏవైతే ఉంటాయో వాటిని బలి తీసుకుంటూ ఉన్నారు. సో దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ విత్ రెస్పెక్ట్ టు దిస్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ మైగ్రేషన్ ఏంటి అంటే, డిసెప్షన్ అంటే మోసం, అండ్ దాంతోపాటు కోయర్షన్. ఇక్కడ నుంచి పీపుల్ ఏం చేస్తున్నారు, మోసం చేసి అక్కడ పెద్ద జాబ్స్ వస్తాయి, లేకపోతే మంచి స్టాండ్ ఆఫ్ లివింగ్ అనేది ఉంటుంది, మంచి శాలరీస్ అనేవి ఉంటాయని చెప్పి మోసం చేసి అక్కడ తీసుకెళ్ళి అక్కడ విత్ ప్రెజర్ ఈ కంబాట్ రోల్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో పార్టిసిపేట్ చేయండి, మీరు యుద్ధాల్లో పార్టిసిపేట్ చేయండి అని చెప్పి ప్రెజర్ పెడుతున్నారు అన్నమాట. అదొకటి. అండ్ ఎనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే, వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. మానవ హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ వైలేట్ అవ్వడం అనేటువంటిది ఒక సీరియస్ కన్సర్న్గా మనం చెప్పొచ్చు. ఇక్కడ నుంచి ఆ ప్రాంతాలకి పీపుల్ని తరలించి వాళ్ళ పాస్పోర్ట్స్ అనేవి లాక్కొని, అండ్ దాంతోపాటు ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వాళ్ళతో సైన్ చేసి మిలిటరీ సర్వీస్లో తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి, లేకపోతే మీకు తిరిగి ఇంటికి పంపించం కానీ, లేకపోతే మీరు ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకోవాల్సి వస్తుందని బెదిరించి ఏం చేస్తున్నారు, సో వాళ్ళని పని చేయించుకుంటున్నారు, వాళ్ళని వేరే కాన్ఫ్లిక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యేలాగా చేస్తున్నారు. సో దట్ ఈజ్ యాక్చువల్లీ వైలేటివ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్గా మనం చెప్పొచ్చు. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ల్యాక్ ఆఫ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్. ఇంత జరుగుతున్నా 2 ప్రాణాలు కోల్పోయేంత వరకు గవర్నమెంట్కి విషయం తెలియకపోవడం అనేటువంటిది ఎంత బాధాకరమైన విషయం. ప్రభుత్వ ఉద్యోగులకు తెలియకపోవడం, ఉన్నతాధికారులకు తెలియకపోవడం ఎంత విచారకరమైనటువంటి విషయమో చూడొచ్చు. రైట్, గవర్నమెంట్ అలసత్వం ప్రదర్శించడం వల్ల, గవర్నమెంట్ సరిగ్గా రియాక్ట్ అవ్వకపోవడం వల్ల డేంజరస్ సిచ్యువేషన్లో మన భారతీయులు చాలామంది ఇరుక్కుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ వల్నరబిలిటీస్. దీస్ ట్రాఫికర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ టార్గెటింగ్ వల్నరబుల్ ఇండివిజువల్స్, ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ హు ఆర్ సీకింగ్ ఎడ్యుకేషన్ అబ్రాడ్. బయట దేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళందరికీ ఫాల్స్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ అనేటటువంటి ఒక ఎరగా వేసి ఏం చేస్తున్నారు, వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. రైట్, సో దీస్ ఆర్ సమ్ అసోసియేటెడ్ ఇష్యూస్. మరి వాట్ కెన్ బి ద వే ఫార్వర్డ్, వాట్ కెన్ బి ద సొల్యూషన్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, బెటర్ డిప్లొమాటిక్ నెగోషియేషన్స్ అనేటటువంటి మెరుగుపడాలి. 2 దేశాల మధ్య, ఇరు దేశాల మధ్య, ఇండియా వేరే కంట్రీస్తో నెగోషియేట్ చేయాలి, చర్చలు చేయాలి. ఎందుకంటే ఇలాంటివి బైలేటరల్ ఇష్యూస్ కాబట్టి, 2 దేశాలు ఇన్వాల్వ్ అయ్యేటటువంటి ఇష్యూస్ కాబట్టి, సో ఏం చేయాలి, తప్పకుండా చర్చలు ఏవైతే ఉంటాయో తప్పకుండా సరిగ్గా జరగాలి. సో పీపుల్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకునేటట్టు చర్చలు అండ్ దాంతోపాటు మీటింగ్స్ అనేటటువంటివి జరగాలి. అండ్ లీగల్ యాక్షన్, ఎవరైతే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారో దీస్ ఏజెంట్స్ కానీ వీళ్ళందరూ, వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్స్ అనేటటువంటివి తీసుకోవాలి. విపరీతమైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా లాంచ్ చేయాలి.
ఇలాంటి మోసగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ బారిన పడకుండా ఉండాలని చెప్పి ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చైతన్యవంతులు చేయాలి, వాళ్ళకి తెలియపరచాలి. రైట్, రిక్రూట్మెంట్ స్కీమ్స్ అనేవి ఎంత ఫ్రాడ్గా ఉంటాయి, అక్కడికి వెళ్తే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్లో ఎంత ఇరెగ్యులారిటీస్ ఉంటాయి, ఇవన్నీ తెలియపరచాలి. అండ్ దాంతోపాటు ఆల్రెడీ డేంజరస్ సిచ్యువేషన్లో చిక్కున్నటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాన్సులర్ అసిస్టెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. ఇండియన్ కాన్సులేట్ నుంచి వాళ్ళకి హెల్ప్ అనేటువంటిది ఉండాలి, టైమ్లీ అసిస్టెన్స్ సపోర్ట్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. సో వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి డిఫికల్టీస్ ఏవైతే ఉంటాయో వాటిని దూరం చేయడంతో పాటు వాళ్ళని సేఫ్గా ఇండియాకి తరలించే విధంగా ప్రభుత్వం యొక్క ఆలోచనలు, ప్రభుత్వం యొక్క పనితీరు అనేటువంటిది ఉండాలి. అప్పుడే ఇండియన్ సిటిజన్స్ని ముఖ్యంగా బయట దేశాల్లోకి వెళ్ళి అక్కడ బతుకు తెరువు కోసం కానీ, లేకపోతే అక్కడ బెటర్లో లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ కోసం కానీ, లేకపోతే బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కోసం కానీ వెళ్ళినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. రైట్, సో గవర్నమెంట్ హ్యుమానిటేరియన్ కన్సర్న్స్ ఏవైతే ఉంటాయో వాటిని అక్నాలెడ్జ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. వీలైనంత క్విక్గా ఎఫెక్టివ్గా వీటి మీద యాక్షన్ తీసుకోవడం అనేటువంటిది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, సో ఈ విషయాల్ని దిస్ పర్టికులర్ ఆర్టికల్లో మనకు మెన్షన్ చేయడం అనేది జరిగింది. కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి అమ్మ. సో ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఎప్పేరైన ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడండి, ఆన్ జడ్జెస్ అండ్ బ్యూరోక్రాట్స్ జాయినింగ్ పాలిటిక్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విత్ రెస్పెక్ట్ టు జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను పూర్తి స్థాయిలో డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే దిస్ పర్టికులర్ ఆర్టికల్ని నిన్న డీటెయిల్గా మాట్లాడడం అనేది జరిగింది. ఇఫ్ లుక్ ఎట్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, రీసెంట్గా కల్కటా హైకోర్టు జడ్జి అయినటువంటి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన తన జడ్జి పదవికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం అనేటువంటి జరిగింది. సో ఇలాంటి ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్లో ఉన్నటువంటి పీపుల్ పొలిటికల్ పార్టీస్లో చేరడం అనేది, ముఖ్యంగా జడ్జెస్ కానీ అదర్ ఇంపార్టెంట్ బ్యూరోక్రాట్స్ లైక్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కానీ, ఎలక్షన్ కమిషనర్ కానీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్స్ కానీ, లేకపోతే సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జెస్ కానీ, వీళ్ళందరూ వాళ్ళ యొక్క పనితీరులో చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. వాళ్ళు చాలా చాలా ఇంటిగ్రిటీతో పనిచేయాల్సి వస్తుంది. ఒక పొలిటికల్ పార్టీకి ఫేవర్గా ఉండడం అనేటువంటిది సరైనది కాదు. సో వాళ్ళు రిజైన్ చేసి పాలిటిక్స్లో జాయిన్ అవ్వడం అనేది అది వాళ్ళ ముందు పనిచేసినటువంటి వాళ్ళ యొక్క ఇదేదైతే ఉంటుందో, వాళ్ళ యొక్క టర్మ్ ఏదైతే ఉందో దానిలో భాగంగా వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్స్ కన్ఫర్మ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పర్టికులర్ ఫార్మర్ హైకోర్టు జడ్జెస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ ఎవరైతే ఉన్నారో ఇతను చాలా కాంట్రవర్షియల్ జడ్జ్మెంట్స్ ఇవ్వడం అనేది జరిగింది. కొన్నిసార్లు టీవీ షోస్లో ఆయన ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దట్ ఈస్ బీజేపీ పొలిటికల్ పార్టీ ఏదైతే వ్యతిరేకంగా ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చాలా చాలా సార్లు ఆయన మాట్లాడడం అనేటువంటిది జరిగింది. మరి ఒక పొలిటికల్ పార్టీకి ఇంక్లైన్డ్గా ఉన్నటువంటి వ్యక్తి సో ఎటువంటి బయాస్ లేకుండా ఇంటిగ్రిటీతో పనిచేస్తారని ఎక్స్పెక్ట్ చేయడం అనేటువంటి సబేనా, అది కరెక్టేనా? సో ఇలాంటి జడ్జెస్ కానీ అదర్ బ్యూరోక్రాట్స్ కానీ పాలిటిక్స్లో జాయిన్ అవ్వడం అనేది, సో దాని వెనక ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం డీటెయిల్డ్గా నిన్న మాట్లాడడం అనేది జరిగింది. కాంప్రహెన్సివ్గా పూర్తి స్థాయిలో నేను డిస్కస్ చేశాను. ఎవరైనా దట్ పర్టికులర్ వీడియో చూడకపోతే, నిన్న హిందూ అనాలిసిస్ వాచ్ చేయకపోతే వీలైతే చూడండి, డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ టాపిక్ మీకు అర్థమవుతుంది. ఓకేనా? దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినాలమ్మా. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సుప్రీం కోర్టు హియర్ ప్లీ టు ఇంక్లూడ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆన్ ఎలక్షన్ కమిషన్ సెలక్షన్ ప్యానల్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విత్ రెస్పెక్ట్ టు జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. చాలా 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా ఈ ఆర్టికల్ని మనం మాట్లాడదాం. కానీ దానికంటే ముందు ద బేసిక్ కాంటెక్స్ట్ ఏంటి, అసలు ఏ సందర్భంలో ఈ ఆర్టికల్ మనం మాట్లాడుతున్నామో చూడండి. రీసెంట్గా ద చీఫ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ మిస్టర్ అరుణ్ గోయల్ ఎవరైతే ఉన్నారో ఆయన రిజైన్ చేయడం అనేటటువంటిది జరిగింది హెడ్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్. లోక్సభ ఎలక్షన్స్ కొన్నాళ్ళు జరగబోతున్నాయి కదా, సో దానికి ముందు అరుణ్ గోయల్ గారు రిజైన్ చేయడం అనేది జరిగింది. ఆయన ఎటువంటి రీజన్ అనేటటువంటిది మెన్షన్ చేయలేదు, రిజైన్ చేస్తూ. అయితే ఇతని యొక్క రిజిగ్నేషన్ వల్ల ఎలక్షన్ కమిషన్ యొక్క ఎంటైర్ కంపోజిషన్లో 2 సీట్స్ అనేటటువంటివి వేకెంట్ అవ్వడం అనేది జరిగింది. 2 వేకెన్సీస్కి దారి తీయడం అనేటువంటిది జరిగింది. మరి 2 వేకెన్సీస్ని తప్పకుండా ఏం చేయాలి, ఫిల్ చేయాలి, అవునా కదా? మరి ఎలా ఫిల్ చేస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క మెంబర్స్ యొక్క వేకెంట్ ఇదేదైతే ఉన్నాయో పొజిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి ఎలా ఇది చేస్తారు, అది మనం తెలుసుకోవాలంటే గత సంవత్సరం తీసుకొచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ యాక్ట్ ఏదైతే ఉందో అది మీకు అర్థం కావాలి. ఏంటో యాక్ట్? ద చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్స్ ఆఫ్ ఆఫీస్ యాక్ట్ 2023 ఏదైతే ఉందో అది మీకు అర్థం కావాలి. సో దిస్ పర్టికులర్ యాక్ట్ ద్వారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అపాయింట్మెంట్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దానిలో మార్పులు చేయడం అనేటువంటి జరిగింది, దానిలో సవరణలు చేయడం అనేటువంటి జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ యాక్ట్ తీసుకొచ్చారో ఈ చట్టం పాస్ అయినటువంటి మొదటి రోజు నుంచే చాలా ఎన్జిఓస్ ఇవన్నీ
సుప్రీంకోర్టులో చాలా పిటిషన్స్ వేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ చట్టంలోని సెక్షన్ 7లో భాగంగా మెన్షన్ చేసినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఎలక్షన్ కమిషనర్స్ని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని సెలెక్ట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో, ఆ ప్రాసెస్ వల్ల ద రూలింగ్ పార్టీ అట్ ద సెంటర్ ఏదైతే ఉందో దానికి అన్డ్యూ అడ్వాంటేజ్ అనేటటువంటిది వస్తుంది అని చెప్పి, ద గవర్నమెంట్ ఏదైతే ఉందో అప్పటికే ఉన్నటువంటి ఇంకంబెంట్ గవర్నమెంట్, దానికి అన్ఫెయిర్ అడ్వాంటేజ్ అనేటువంటి వచ్చే అవకాశం ఉంటుంది, ఎలక్టోరల్ ప్రాసెస్లో ట్రాన్స్పరెన్సీ అనేటటువంటిది పూర్తిగా పోయే అవకాశం ఉంటుంది అని చెప్పి చాలా మంది ఏం చేశారు, సుప్రీంకోర్టుని ఆశ్రయించడం అనేటువంటి జరిగింది. సుప్రీంకోర్టు ఆ పిటిషన్ని విచారిస్తాము అని చెప్పింది. బట్ కానీ ఎప్పుడైతే రీసెంట్గా వన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషనర్స్ అనేటువంటి అరుణ్ గోయల్ గారు రిజైన్ చేయడం అనేది జరిగిందో, 2 వేకెన్సీస్ ఎప్పుడైతే రావడం అనేది జరిగిందో తప్పకుండా ఈ 2 వేకెన్సీస్ ఫిల్ చేయాలి. ఎందుకంటే మనకు వెంటనే ఎలక్షన్స్ అనేటువంటి ఉన్నాయి కాబట్టి, ఎన్నికలు అనేటువంటి ఉన్నాయి కాబట్టి. సో అందుకు ఎన్జిఓస్ ఏం చేసినాయి, సుప్రీంకోర్టుకి పిటిషన్ మళ్ళీ పెట్టడం అనేది జరిగింది. సో ఇది నీడ్ ఆఫ్ ద అవర్. ఇంకా లేట్ చేయకుండా ఈ పిటిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని విచారించండి. దిస్ పర్టికులర్ చట్టానికి వ్యతిరేకంగా మేము వేసినటువంటి పిటిషన్స్ ఏవైతే ఉంటాయి దాన్ని విచారించి మీ తీర్పునివ్వండి అని చెప్పి అంటే సుప్రీంకోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేటువంటి జరిగింది. ఎందుకు, వెంటనే ఎన్నికలు ఏవైతే ఉంటాయో అవి మనకు ఉన్నాయి కాబట్టి. ఈ కాంటెక్స్ట్లో మొత్తం ఇదంతా మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఏం అర్థం కావాలి, గత సంవత్సరం తీసుకొచ్చినటువంటి ఈ చట్టం, దట్ ఈస్ ద చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్స్ ఆఫ్ ఆఫీస్ యాక్ట్ 2023 ఏదైతే ఉందో ఇది మీకు అర్థం కావాలి. వెరీ స్పెసిఫిక్గా సెక్షన్ 7 ఆఫ్ దట్ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉందో అది మనకు అర్థం కావాలి. దాని తర్వాత క్రిటిసిజం ఏంటి, అసలు ఛాలెంజెస్ ఏంటి, గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో ఈ చట్టం తీసుకురావాలని చెప్పి అనుకుంది, అండ్ ఈ చట్టంలో మెన్షన్ చేసినటువంటి ప్రొసీజర్ కారణంగా ఎలా ఎలక్టోరల్ ప్రాసెస్ ఇండియాలో అండర్మైన్ అవ్వచ్చు, ఈ విషయాలన్నీ మనం మాట్లాడదాం. ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ గురించి బేసిక్స్, బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకుందాం. దాని తర్వాత ఈ యాక్ట్ గురించి మాట్లాడదాం. దాని తర్వాత క్రిటిసిజం అండ్ అదర్ ఆస్పెక్ట్స్ కాంప్రహెన్సివ్గా 360 degreesలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అటెన్షన్ పే చేసి వినాలమ్మా. సో లెట్ us look at some important facts associated with ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో దట్ మనకి బ్యాక్గ్రౌండ్ అనేటటువంటిది డీటెయిల్డ్గా అర్థమవుతుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్ అటానమస్, అంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి, ఇండిపెండెన్స్ కలిగినటువంటి కాన్స్టిట్యూషనల్ అథారిటీ, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. సో మనకి 3 types ఆఫ్ బాడీస్ ఉంటాయి. కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ బాడీస్ ఉంటాయి, స్టాట్యూటరీ బాడీస్ అనేటటువంటి ఉంటాయి. కాన్స్టిట్యూషనల్ బాడీస్ డిఫైన్డ్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో కానీ లేకపోతే రాజ్యాంగానికి తర్వాత కాలంలో చేసినటువంటి వేరు సవరణల ద్వారా కానీ రాజ్యాంగంలో ఒక పర్టికులర్ ఒక సంస్థ గురించి మెన్షన్ చేయబడితే దాన్ని మనం కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్తాం. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా రాజ్యాంగంలో మెన్షన్ చేయబడింది కాబట్టి పార్ట్ 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో, అందుకు దీన్ని కాన్స్టిట్యూషనల్ బాడీ లేదా కాన్స్టిట్యూషనల్ అథారిటీ అంటాం. స్టాట్యూటరీ బాడీ అంటే ఏంటి, చట్టబద్ధమైనటువంటి సంస్థ అని చెప్పి అండమని జరుగుతుంది. పార్లమెంటు ఒక చట్టం ద్వారా ఏదైనా ఒక పర్టికులర్ బాడీని ఏర్పాటు చేస్తే దాన్ని స్టాట్యూటరీ బాడీ అనేటటువంటి పేరుతో మనం పిలవడం అనేటటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కానీ, ఇవన్నీ ఒక చట్టం ద్వారా ఏర్పడ్డాయి కాబట్టి వీటిని స్టాట్యూటరీ బాడీ. స్టాట్యూట్ అంటే ఒక చట్టం. సో ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే ఏంటి, గవర్నమెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా గవర్నమెంట్ ఒక జీవోని పాస్ చేస్తూ సింపుల్గా ఒక బాడీని తీసుకొస్తే దాన్ని ఎగ్జిక్యూటివ్ బాడీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ద థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్ ఈజ్ యాక్చువల్లీ ఎగ్జిక్యూటివ్ బాడీ. రైట్, మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటాను మూడింటి మధ్య డిఫరెన్స్. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏంటి, కాన్స్టిట్యూషనల్ బాడీ, కాన్స్టిట్యూషనల్ అథారిటీ. ఇట్ ఫైండ్స్ మెన్షన్ in the constitution itself, the original constitution which was enacted and enforced on 26th January 1950, 1950 జనవరి 20వ తారీఖున అమల్లోకి వచ్చినటువంటి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లోని పార్ట్ 15 ఏదైతే ఉందో అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ ప్రొసీజర్ గురించి మాట్లాడడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. వెరీ ఇంపార్టెంట్ ఇది ఎగ్జామ్ పర్స్పెక్టివ్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. And what is the responsibility of this Election Commission of India? It is responsible for conducting or administering union and state election process in India. భారతదేశంలో ఎలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది, దాన్ని డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో లోక్సభకి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది, రాజ్యసభకి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఇన్ ఇండియా వాటికి కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఆఫీసెస్ ఆఫ్ ద ప్రెసిడెంట్, రాష్ట్రపతి స్థానానికి అండ్ వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి స్థానానికి కూడా ఎలక్షన్స్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది కండక్ట్ చేస్తుంది, దాని ఆధ్వర్యంలో కండక్ట్ చేయబడడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో లైక్ పంచాయత్స్ కానీ లేకపోతే మున్సిపాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఎలక్షన్స్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేయదు, బట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ ఏవైతే ఉంటాయో సో అవి కండక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. And this Election Commission of India established in accordance with
ద కాన్స్టిట్యూషన్ ఆన్ 25th January 1950. 1950 జనవరి 25వ తారీఖు రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి ఒక రోజు ముందున ఇది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఈ డేట్ ఈ తేదీ January 25th నేషనల్ వాటర్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుందమ్మా. గుర్తుపెట్టుకోండి, దిస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ కన్సర్న్డ్ విత్ ద ఎలక్షన్స్ టు పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ ఇన్ ద స్టేట్స్. రాష్ట్రాల్లో ఉన్నటువంటి పంచాయత్స్, మున్సిపాలిటీస్, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ గురించి ఇది ఆలోచించడం అనేది జరగదు. ఆ పర్టికులర్ ఎలక్షన్స్ ఇది కండక్ట్ చేయడం అనేది జరగదు. దీనికోసం ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ ఎ సెపరేట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్. స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ ఏవైతే ఉంటాయో అవి వీటికి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. సో మీకు ఇక్కడ క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. దిస్ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా కాన్స్టిట్యూషనలైజ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది, రాజ్యాంగబద్ధం అవ్వడం అనేది జరిగింది. ఆ సవరణ చట్టాలు ఏవైతే ఉంటాయో, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. అండ్ మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడడం అనేది జరిగింది? పార్ట్ 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 324 నుంచి 329 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇవన్నీ ఈ ఆర్టికల్స్, ఈ అధికారాలు ఏవైతే ఉంటాయో ద డీల్ విత్ ఎలక్షన్స్, ఎన్నికల గురించి అండ్ ఎలక్షన్ కమిషన్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ యొక్క నార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ అథారిటీ సిన్స్ ఇట్స్ ఫైండ్స్ మెన్షన్ ఇన్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. ఓకేనా, అర్థమైందనే అనుకుంటున్నాను. సో నౌ లెట్ us look at the structure of ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క నిర్మాణం గురించి మనం మాట్లాడాలి. ఒరిజినల్గా అంటే 1950 జనవరి 25 ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అయిందో, సో అప్పుడు కమిషన్ హ్యాడ్ ఓన్లీ వన్ ఎలక్షన్ కమిషనర్. కమిషన్లో ఓన్లీ ఒక ఎలక్షన్ కమిషనర్ మాత్రమే ఉండడం అనేది జరిగింది. బట్ ప్రెజెంట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, ఓకే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ 2 ఎలక్షన్ కమిషనర్స్ మనకు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. బట్ ఆఫ్టర్ ది ఎలక్షన్ కమిషనర్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1989, 1989లో చేసినటువంటి సవరణ తర్వాత సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఒక మల్టీ మెంబర్ బాడీగా మారడం అనేది జరిగింది. మల్టిపుల్ మెంబర్స్ దీనిలో భాగస్వాములుగా ఉండొచ్చు. దిస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్ సో మల్టిపుల్ మెంబర్స్, మోర్ దెన్ 1 మెంబర్. అర్థమైందా? సో ఆ ప్రాతిపదికన ప్రెజెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉండడం అనేటువంటి జరుగుతుంది. ద ఎలక్షన్ కమిషన్ షల్ కన్సిస్ట్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ సచ్ నెంబర్ ఆఫ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్. ఈ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఎంతమంది ఉండాలని చెప్పి టైం టు టైం ఎవరు నిర్ణయించడం అనేటువంటి జరుగుతుంది? భారత రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఆయన నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఆఫ్ కోర్స్ ప్రెసిడెంట్ యూనిలాటరల్ గా డిసిషన్ తీసుకుంటారో తీసుకోరు. ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో వాళ్ళ యొక్క అడ్వైజ్ ద్వారా ఈ నిర్ణయం తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఎలక్షన్ కమిషనర్స్ ఎంతమంది ఉండాలి అని చెప్పి సో ఎవరు డిసైడ్ చేస్తారు? టైం టు టైం ప్రెసిడెంట్ నిర్ణయించడం అనేది జరుగుతుంది ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అండ్ అపాయింట్మెంట్, టెన్యూర్, రిమూవల్ ఆఫ్ కమిషనర్స్ చూడండి. సో ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ని, ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. వీళ్ళకి టెన్యూర్ చూస్తే వీళ్ళకి 6 years టెన్యూర్, పదవీ కాలం అనేటువంటిది ఉంటుంది. ఆర్ అప్ టు ది ఏజ్ ఆఫ్ 65 years, 65 ఏళ్ల వరకు కూడా ఉండొచ్చు విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ వ్యక్తిని, ఒక పర్టికులర్ క్యాబినెట్ సెక్రటరీ కానీ లేకపోతే ఒక పర్టికులర్ IAS ర్యాంక్ ఆఫీసర్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా ఎప్పుడు అపాయింట్ చేశారంటే అతనికి 61 ఏళ్ళు వచ్చినప్పుడు అపాయింట్ చేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 61 ఏళ్ళు వచ్చినప్పుడు అతనికి 6 years టెన్యూర్ ఉంటుందా? ఉండదు. అతను ఎంతకాలం? అతనికి 65 years టెన్యూర్ వచ్చిన తర్వాత సో అతను తప్పకుండా ఆ పదవి నుంచి దిగిపోవాలి. ఎందుకంటే 65 years ఆఫ్ ఏజ్ ముందు వచ్చేస్తుంది కాబట్టి, 6 సంవత్సరాల పదవీకాలం పూర్తవక ముందే వచ్చేస్తుంది కాబట్టి. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 55 years ఏజ్ ఉన్నటువంటి ఒక IAS ర్యాంక్ ఆఫీసర్, క్యాబినెట్ సెక్రటరీ లాంటి వ్యక్తిని ఎలక్షన్ కమిషనర్గా చేశారనుకోండి. అతనికి 61 ఏళ్ళు వచ్చినప్పుడు సో అతని యొక్క పదవి అనేటువంటిది ఆయన కోల్పోవడం అనేది జరుగుతుంది. అతని టెన్యూర్ ఏదైతే ఉందో అది ఎండ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో దే ఎంజాయ్ ద సేమ్ స్టాటస్ అండ్ రిసీవ్ శాలరీ అండ్ perks as అవైలబుల్ టు జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క జడ్జెస్ ఎవరైతే ఉంటారో, ఎపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి స్టాటస్ ఉంటుందో, శాలరీ ఉంటుందో, perks అండ్ అదర్ ఫెసిలిటీస్ ఉంటాయో సేమ్ ఎలక్షన్ కమిషనర్స్ కూడా అలాంటి ఫెసిలిటీసే ఉంటాయి. దే కెన్ రిజైన్ ఎనీ టైమ్ ఆర్ కెన్ ఆల్సో బి రిమూవ్ బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ దట్ టర్మ్. సో వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ పదవి నుంచి రిజైన్ చేయొచ్చు అండ్ దాంతోపాటు వాళ్ళని పదవీచ్యుతులను కూడా చేయొచ్చు. వాళ్ళు ఎప్పుడైనా పదవి నుంచి తీసేయచ్చు కూడా. బట్ ఏ విధంగా తీసేయచ్చు, ఎలాంటి రిమూవల్ ప్రొసీజర్ ఫాలో అవుతారు? ఓన్లీ త్రూ ఏ ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ సిమిలర్ టు దట్ ఆఫ్ ఎ సుప్రీం కోర్ట్ జడ్జ్ బై పార్లమెంట్. సుప్రీం కోర్ట్ జడ్జిని రిమూవ్ చేయడానికి పార్లమెంట్ ఎలాంటి ప్రాసెస్ ఫాలో అవుతుందో సేమ్ అలాంటి ప్రాసెస్నే ఎలక్షన్ కమిషనర్ని రిమూవ్ చేసేటప్పుడు కూడా అదే ప్రాసెస్ని, అదే ప్రొసీజర్ని ఫాలో అవ్వడం అనేటువంటి జరుగుతుంది. సిన్స్ ఇండియా ఫాలోస్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ కాబట్టి స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఫాలో అవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో 3 organs ఆఫ్ ద గవర్నమెంట్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ, వీటి యొక్క ఒకదాని యొక్క పిలక ఇంకొకరి చేతుల్లో మన కాన్స్టిట్యూషన్ చాలా కాన్షియస్గా పెట్టడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే ఆటోక్రసీకి తావివ్వకుండా, లేకపోతే డెస్పోటిజంకి తావివ్వకుండా, టొటాలిటేరియనిజంకి తావివ్వకుండా, నియంతృత్వ పాలన అనేటటువంటి జరగకుండా
పవర్ అనేటటువంటిది సెపరేట్ కాబడాలి అని చెప్పి మాంటెక్స్కి ఒక థియరీతో ముందుకు వచ్చారు కదా, ఆ థియరీని బేస్ చేసుకొని మన యొక్క కాన్స్టిట్యూషన్ కూడా బిల్డ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ అండ్ సాలియంట్ ఫీచర్స్ అసోసియేటెడ్ విత్ ఆర్ కాన్స్టిట్యూషన్, ఇజంట్ ఇట్? నౌ సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఫంక్షన్స్ ఎలాంటి విధులను నిర్వహిస్తుందో చూడండి. ఫస్ట్ ఎలక్టోరల్ రోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రిపేర్ చేస్తుంది. ఎలక్టోరల్ రోల్స్ సింప్లీ మీన్ వాటర్ లిస్ట్ని ప్రిపేర్ చేస్తుంది. కండక్ట్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ఎన్నికలు ఏవైతే ఉంటాయో వాటిని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు? టు అప్హోల్డ్ ద డెమోక్రటిక్ ఎథోస్ అండ్ డెమోక్రటిక్ స్పిరిట్ ఆఫ్ ద నేషన్. ద ప్రియాంబుల్ స్టేట్స్ ఇండియా యాజ్ ఏ సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ అని చెప్తుంది. కాబట్టి ద డెమోక్రటిక్ ఎథోస్ని బిల్డ్ చేయాలంటే, దాన్ని అప్హోల్డ్ చేయాలంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే పీపుల్ యొక్క మ్యాండేట్ అప్పుడే గౌరవింపబడుతుంది. కాబట్టి ఆ పనిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సమర్థవంతంగా నిర్వహిస్తుంది. రిజిస్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ రిజిస్ట్రేషన్ చేస్తుంది. రికగ్నిషన్ ఆఫ్ స్టేట్ అండ్ నేషనల్ పార్టీస్, ఏ పొలిటికల్ పార్టీకి పొలిటికల్ పార్టీ స్టేట్ పొలిటికల్ పార్టీగా రికగ్నైజ్ చేయాలి, ఏ పొలిటికల్ పార్టీ నేషనల్ పొలిటికల్ పార్టీగా రికగ్నైజ్ చేయాలి అనేటటువంటి ప్రాసెస్ని, ఆ క్రైటీరియాని, రికగ్నిషన్ ప్రాసెస్ని అన్నింటినీ చూసుకుంటుంది. డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్, ఒకవేళ ఎలక్షన్స్లో అన్ఫెయిర్ యాక్టివిటీస్కి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని డిస్క్వాలిఫై చేసేటటువంటి విధులు కూడా నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. ఒపీనియన్ ఇన్ కేసెస్, ఎలక్షన్స్ మాల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి కేసులు సుప్రీంకోర్టులు కానీ హైకోర్టులు కానీ విచారిస్తున్నప్పుడు ఇదేం చేస్తుంది, క్వాజీ జ్యుడిషియల్ రోల్ కూడా ప్లే చేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే కోర్టులకి తన యొక్క ఒపీనియన్ అండ్ దాంతోపాటు తన యొక్క అబ్జర్వేషన్స్ని కూడా ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ద సిస్టమ్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేయబడింది కదా, దానికి సంబంధించినటువంటి ఇష్యూ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అడిగింది, ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో మీ యొక్క ఒపీనియన్ ఏంటి? ఎలక్టోరల్ ఫండింగ్ విషయంలో తీసుకొచ్చారనమాట. ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉంటాయో అవి పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ ఇచ్చేటువంటి విధానాన్ని కంప్లీట్గా మార్చారు రీసెంట్గా. సో దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్, ఎలక్టోరల్ బాండ్స్ అనే సిస్టమ్ ఏదైతే ఉందో అది ద పొలిటికల్ పార్టీ దట్ ఈస్ ఇన్ పవర్, అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అండ్యూ అడ్వాంటేజ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అనే ఛాలెంజ్ ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు తీసుకెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు అడిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి అని. సో అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన యొక్క ఇన్సైట్స్ని కూడా సుప్రీంకోర్టుకి తెలియపరచడం అనేది జరిగింది. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆల్సో ప్లేస్ క్వాజీ జ్యుడిషియల్ రోల్ అనమాట. క్వాజీ జ్యుడిషియల్ రోల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇది చేయడం అనేటువంటిది ప్లే చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందమ్మా టు అప్హోల్డ్ డెమోక్రటిక్ ఎథోస్ అండ్ డెమోక్రటిక్ స్పిరిట్ ఆఫ్ ద నేషన్. సో ఇప్పుడు మీకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి కంప్లీట్గా అర్థమైంది కదా, ద బేసిక్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ద ప్రెజెంట్ ఇష్యూ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడదాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానిలో ఎటువంటి మార్పులు తీసుకురావాలనుకుంటారు, అసలు ఈ మొత్తం తతంగం ఎక్కడి నుంచి మొదలైంది, సో బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడదాం ఇష్యూని. చూడండి, సో వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ప్రెజెంట్ ఇష్యూ? సో ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2015లో స్టార్ట్ అయింది. 2015లో అను బరన్వాల్ అనేటటువంటి ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్, సుప్రీంకోర్టు లాయర్ అండ్ అలహాబాద్ హైకోర్టు లాయర్, ఆయన ఒక పిల్ అనేటటువంటి సుప్రీంకోర్టులో వేశారు, ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది వేశారు. ఏంటి ఆ పిల్? ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఛాలెంజింగ్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ద ప్రాక్టీస్ ఆఫ్ ద సెంటర్ అపాయింటింగ్ మెంబర్స్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్. నేను ఇదివరకే చెప్పాను, ఎలక్షన్ కమిషన్కి చెందినటువంటి మెంబర్స్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ లేకపోతే అదర్ 2 ఎలక్షన్ కమిషనర్స్ కానీ వీళ్ళని ముందు ఎలా అపాయింట్ చేయడం అనేటటువంటిది జరిగింది అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేసేవాళ్ళు. ప్రెసిడెంట్ ఎలా అపాయింట్ చేసేవాళ్ళు? ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్కి లా మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేయడం అనేది జరిగింది, ఒక పూల్ ఆఫ్ మెంబర్స్, మేము ఇంతమంది మెంబర్స్ అనుకుంటున్నాం, మీ వీళ్ళు ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయండి అని ఒక లిస్ట్ ఇస్తారు. ప్రైమ్ మినిస్టర్ అందులో ఒక వ్యక్తిని, సింపుల్గా చెప్పాలంటే ఎవరు ఫేవరబుల్గా ఉంటారని చెప్పి ప్రైమ్ మినిస్టర్ అనుకుంటారో ఆ పార్టీకి, అధికారంలో ఉన్న పార్టీకి, అతని పేరుని సెలెక్ట్ చేసి ప్రెసిడెంట్కి ఆ నేమ్ని రిఫర్ చేస్తే, సిఫారసు చేస్తే ప్రెసిడెంట్ అండర్ హిస్ వారెంట్ అండ్ సీల్ ఆ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇది ఫాలో అవ్వడం అనేటువంటి జరిగింది అనమాట. సో దిస్ పర్టిక్యులర్ process of selection is actually undermining the constitutional ethos, that is democratic ethos ఏవైతే ఉన్నాయి, democratic spirit ఏదైతే ఉందో దాన్ని అండర్మైన్ చేస్తుంది. ఎందుకంటే సో దిస్ పర్టికులర్ సెలక్షన్ ప్రాసెస్ ఇస్ గివింగ్ అన్డ్యూ అడ్వాంటేజ్ టు ద ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్ ఆఫ్ ద గవర్నమెంట్కి అన్డ్యూ అడ్వాంటేజ్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అన్డ్యూ అడ్వాంటేజ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అని చెప్పారన్నమాట. అండ్ కాన్స్టిట్యూషనల్ వాక్యూమ్ అనేటటువంటిది కూడా ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. ఎందుకన్నారో నేను చెప్తాను, కాన్స్టిట్యూషనల్ వాక్యూమ్ అంటే ఏంటో కూడా నేను చెప్తాను, వినండి. సో మొత్తానికి 2015లో సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు 2018 వరకు ఈ కేసు మీద ఎటువంటి విచారం జరపలేదు. బట్ 2018లో a 2-judge bench of the Supreme Court
దీన్ని ఒక లార్జర్ బెంచ్కి 5 జడ్జ్ బెంచ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఏదైతే ఉందో దానికి రిఫర్ చేయడం అనేది జరిగింది. ఎందుకు ఈ పర్టికులర్ కేసు విషయంలో ది సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్టికల్ 324 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దాన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి, దాన్ని క్లోజ్గా ఇంటర్ప్రిట్ చేయాలన్నమాట. అసలు ఆర్టికల్ 324 ఏం చెప్తుంది అని చెప్పి దగ్గరగా గమనించాలి, అనలైజ్ చేయాలి. అందుకోసం అని చెప్పి 2 జడ్జ్ బెంచ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ దీనికి సరిపోదు, 5గురితో కూడినటువంటి ఒక సుప్రీం కోర్ట్ ధర్మాసనం ఏదైతే ఉంటుందో దానికి ఇద్దామని చెప్పి రిఫర్ చేశారు. మొత్తానికి గత సంవత్సరం సెప్టెంబర్లో 5 జడ్జ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏదైతే ఉందో అది దిస్ పర్టికులర్ కేసు మీద విచారణ మొదలుపెట్టింది. మొత్తానికి మార్చ్ 2023 మార్చ్లో 5 నెలల క్రితం సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనేటువంటిది ఇచ్చింది. సో ఆ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ని మనం తెలుసుకునే ముందు, అర్థం చేసుకునే ముందు, లెట్ us try to understand ఆర్టికల్ 324 clause 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ ఈస్ అండర్ క్వశ్చన్, విచ్ ఈస్ అండర్ స్క్రూటినీ. ఆర్టికల్ 324 క్లాజ్ 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దేని గురించి మాట్లాడుతుందంటే సెలక్షన్ ఆఫ్ లేదా అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ గురించి మాట్లాడుతుంది. చూడండి ఏం చెప్తుందో. ద ఎలక్షన్ కమిషన్ షాల్ కన్సిస్ట్ ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తప్పకుండా ఉండాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో, అండ్ సచ్ నెంబర్ ఆఫ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్, ఇంకొంతమంది అడిషనల్ ఎలక్షన్ కమిషనర్స్ ఎంతమంది ఉండాలని చెప్పి ఎవరు నిర్ణయిస్తారు? ప్రెసిడెంట్ టైం టు టైం ఫిక్స్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అఫ్ కోర్స్ ప్రెసిడెంట్ విల్ ఆల్వేస్ యాక్ట్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. అండ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ షల్ సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్ ఆఫ్ ఎనీ లా మేడ్ ఇన్ దట్ బిహాఫ్ బై పార్లమెంట్. అండ్ ఎలక్షన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో, అపాయింట్మెంట్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఎలా జరగాలి? పార్లమెంట్ దీని గురించి మీద ఒక చట్టం చేయాలి. ఈ పర్టికులర్ ప్రాసెస్ని ఫాలో అయ్యి ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేయాలనే ఒక చట్టం చేయాలన్నమాట. ఆ చట్టాన్ని బేస్ చేసుకుని సెలక్షన్ ప్రాసెస్ జరగాలి అని చెప్పి ఆర్టికల్ 324 క్లాస్ 2 చెప్తుంది. బట్ కాన్స్టిట్యూషన్ చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చట్టమైనా చేశారా అపాయింట్మెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్ గురించి? చేయలేదు. సో దేర్ ఇస్ యాక్చువల్లీ కాన్స్టిట్యూషనల్ వాక్యూమ్, కాన్స్టిట్యూషనల్ గ్యాప్. కాన్స్టిట్యూషన్ చెప్పింది జరగట్లేదు ఇన్ ఇట్స్ ట్రూ స్పిరిట్. సో అందుకు ఒక చట్టం లేకుండా ఇప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా ఎలా చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేస్తుంది, అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అనూప్ బర్న్వాల్ అనేటటువంటి లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించడం అనేటటువంటిది జరిగింది. సుప్రీంకోర్టు 2 జడ్జ్ బెంచ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ మొత్తానికి 5 జడ్జ్ బెంచ్కి రిఫర్ చేస్తే 5 జడ్జ్ బెంచ్ గత సంవత్సరం సెప్టెంబర్లో ఈ కేసుని విచారించడం మొదలుపెట్టింది. అండ్ మార్చి 2023లో ఏం చెప్పింది అంటే తన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ని ఇవ్వడం అనేటువంటి జరిగింది. ద అపాయింట్మెంట్ ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్, వీళ్ళకి అపాయింట్మెంట్ ఎలా జరగాలంట? షల్ బి మేడ్ బై ద ప్రెసిడెంట్, ప్రెసిడెంటే అపాయింట్ చేయాలి అండర్ హిస్ వారెంట్ అండ్ సీల్, ప్రెసిడెంటే వాళ్ళని నియమించాలి ఆన్ లైన్ సిమిలర్ టు ఆర్టికల్ 324 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ క్లాస్ 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ఎ కమిటీ. కానీ ప్రెసిడెంట్ ఎలా నిర్ణయం తీసుకోవాలి? ఒక కమిటీ ఇచ్చినటువంటి అడ్వైజ్ మేరకు. సో ప్రెసిడెంట్ ఎవరిని నియమించాలో ప్రెసిడెంట్కి అడ్వైజ్ ఇవ్వడానికి ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్గా తీసుకోకూడదు, ఒక కమిటీ ఏర్పడాలి. ఆ కమిటీ, ఆ సెలక్షన్ కమిటీ ఏదైతే నేమ్ సజెస్ట్ చేస్తుందో అతన్ని ప్రెసిడెంట్ నియమించాలని చెప్పి చెప్పింది. అండ్ ఆ కమిటీలో ఎవరు ఉండాలని చెప్తున్నారు? సో సుప్రీంకోర్టు చెప్పింది మొన్న మార్చిలో ప్రైమ్ మినిస్టర్ మెంబర్గా ఉండాలని చెప్పింది. అండ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఆఫ్ ద లోక్సభలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆయన ఉండాలి. అండ్ ఇన్ కేస్ నో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ అవైలబుల్, ద లీడర్ ఆఫ్ ద లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ ఇన్ ద లోక్సభ. సో నో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఒకవేళ లేనప్పుడు లోక్సభలో లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో, అంటే ఎక్కువ అధికారంలో ఉన్న పార్టీకి తర్వాత ఎక్కువ సీట్లని ఏ పర్టికులర్ పార్టీ తెచ్చుకుందో ఆ పర్టికులర్ పార్టీ యొక్క అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన ఉండాలి. అండ్ దాంతోపాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఉండాలి అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఈ 3 మెంబర్ కమిటీ ఒకరెవరు? ప్రైమ్ మినిస్టర్, అండ్ దాంతోపాటు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పార్టీ ఇన్ లోక్సభ, అండ్ దాంతోపాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా? బట్ దాంతోపాటు సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఇంకొక విషయం ఏంటి? ఈ పర్టికులర్ ప్రాసెస్ ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుందంటే పార్లమెంట్ సెలక్షన్ ప్రొసీజర్ గురించి ఒక చట్టం చేసినంత వరకు, పార్లమెంట్ ఒక చట్టం చేసి సెలక్షన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది నిర్ణయించేంత వరకు ఇది పర్టికులర్ సెలక్షన్ కమిటీ ఎలక్షన్ కమిషనర్స్ని నిర్ణయించి ప్రెసిడెంట్కి రిఫర్ చేస్తే ప్రెసిడెంట్ ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేస్తారని చెప్పడం అనేటటువంటిది జరిగిందన్నమాట. సో దిస్ పేవ్డ్ ద వే ఫర్ ద పార్లమెంట్ టు మేక్ ఎ లా ఆన్ దిస్ పర్టికులర్ సెలక్షన్ ప్రాసెస్. సో సుప్రీంకోర్టు దేన్ని బేస్ చేసుకుని ఈ వెర్డిక్ట్ అనేటటువంటిది ఇచ్చింది? ముందు ఈ సెలక్షన్ ప్రాసెస్ మీద అపాయింట్ చేసినటువంటి కమిటీస్ యొక్క ఇవేవైతే ఉంటాయి, నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకుని ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ దినేష్ గోస్వామి కమిటీ 1990లో దినేష్ గోస్వామి కమిటీ సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిఫార్మ్స్ అనేటటువంటి సజెస్ట్ చేయండి అని చెప్పి ఆ కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీ ఈ రికమెండేషన్ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. రాదర్ దాన్ సెంటర్ డైరెక్ట్గా అపాయింట్ చేయకుండా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని సో ఎవరు అపాయింట్ చేస్తే బాగుంటుంది? ఒక
సెలక్షన్ కమిటీ ఏర్పడి ఆ సెలక్షన్ కమిటీ అపాయింట్ చేస్తే బాగుంటుందని చెప్పింది. అండ్ దాంతోపాటు జస్టిస్ తార్కుండే కమిటీ 1975 1975 అంతకంటే ముందు జస్టిస్ తార్కుండే కమిటీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడం అనేది జరిగింది. సో ఈ కమిటీ యొక్క రికమెండేషన్స్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు ఈ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనేటటువంటిది ఇచ్చిందన్నమాట. అయితే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ప్రపోజ్ చేసినటువంటి ఈ బిల్లో ఏం చేశారు అంటే చూడండి, ఇక్కడ తెలివిగా సింపుల్గా చెప్పారు. ఎలా అంటే ఎలక్షన్ ప్రాసెస్ కోసం ఒక పర్టికులర్ సెలక్షన్ కమిటీ అనేటటువంటిది ఉండడంతో సందేహమేం లేదు, ఉండడంలో తప్పేం లేదు. బట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అక్కర్లేదు. ఎందుకంటే సెలక్షన్ ప్రాసెస్లో జ్యుడిషియరీ యొక్క స్కోప్ అనేటటువంటిది ఉండాల్సినటువంటి అవసరం లేదు, జ్యుడిషియరీ అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాకుండా ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేసినటువంటి ఒక క్యాబినెట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతను దీనిలో భాగంగా ఉండాలి అని చెప్పి ఈ బిల్ ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. రిమెంబర్, ప్రైమ్ మినిస్టర్ హీఈస్ పార్ట్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ and this particular cabinet minister is also part of the executive. So this particular person, leader of the opposition పాత్రమే పార్ట్ ఆఫ్ ద లెజిస్లేచర్. సో ముగ్గురులో ఇద్దరు ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి మెంబర్స్ ఉండడం వల్ల ఫైనల్గా ఏం జరగడం అనేటువంటి జరుగుతుంది, ఎగ్జిక్యూటివ్ ఎవరిని నియమించాలనుకుంటే ఎలక్షన్ కమిషనర్గా వాళ్ళే నియమింపడం అనేది జరుగుతుంది. సో ముందు ప్రాసెస్కి ఈ ప్రాసెస్కి ఏమైనా తేడా ఉందా? అసలు ముందు ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్గా అపాయింట్ చేశారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అండ్ అతను అపాయింట్ చేసినటువంటి ఒక వ్యక్తి, ఈ వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్తే అదే వింటాడనమాట. సో ఇద్దరు ఎవరినైతే అపాయింట్ చేయాలనుకుంటారో అతనే అపాయింట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో చూసారా ఎంత చక్కగా ఈ వెడ్డిక్ నుంచి తప్పించుకోవాలనుకుంటుందో గవర్నమెంట్. సో ఈ పర్టికులర్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని క్రిటిసైజ్ చేయడం అనేటువంటిది జరిగింది మన ఎడిటర్ అనమాట, దిస్ పర్టికులర్ ఎడిటోరియల్లో. ఓకేనా? సో ఇష్యూస్ మనం మాట్లాడదాం, వినండి. సో ఈ బిల్లో ప్రపోజ్ చేసినటువంటి కీ ప్రొవిజన్స్ ఏంటి? ఎలక్షన్ కమిషన్ కంపోజిషన్ అండ్ అపాయింట్మెంట్ గురించి చెప్పారు. ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్నే మెయింటైన్ చేయాలి. సో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఇద్దరు ఎలక్షన్ కమిషనర్సే ఉండాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో. అండ్ వీళ్ళిద్దరూ ఎలా అపాయింట్ అవ్వాలి? ఆర్టికల్ 324 మెన్షన్ చేసినట్టు ప్రెసిడెంటే అపాయింట్ చేయాలి. కాకపోతే ఈసారి తెచ్చినటువంటి మార్పు ఏంటంటే ప్రెసిడెంట్కి వాళ్ళ నేమ్స్ని ఎవరు రిఫర్ చేస్తారంటే ఒక కొత్త సెలక్షన్ కమిటీ రిఫర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ది సెలక్షన్ కమిటీ ఏదైతే ఉంటుందో ఇట్ కంప్రైజెస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ యాజ్ ద చైర్పర్సన్, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ లోక్సభ, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్. చెప్పాను కదా, వీళ్ళ ముగ్గురు ఉంటారు. సుప్రీంకోర్టు తన వెడ్డిక్లో ఏం చెప్పింది, ఈ సెలక్షన్ కమిషన్లో ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ద అపోజిషన్, దాంతోపాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే వన్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్, వన్ ఫ్రమ్ లెజిస్లేచర్, వన్ ఫ్రమ్ జ్యుడిషియరీ ఉండాలని చెప్తే ఇక్కడ ఏం చేశారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తీసేసి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్నే పెట్టడం అనేటువంటిది జరిగింది. సో దిస్ అట్రాక్టెడ్ క్రిటిసిజం అనమాట. నో లీడర్ ఆఫ్ ద లార్జెస్ట్ అపోజిషన్ ఇఫ్ నో రికగ్నైజ్ లీడర్ అపోజిషన్. సో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లేకపోయినప్పుడు లోక్సభలో అధికార పార్టీ తర్వాత ఎక్కువ ఏ పార్టీ అయితే సీట్లు సంపాదించుకుందో ఆ పార్టీ యొక్క లీడరు ఈ పర్టికులర్ సెలక్షన్ కమిటీలో భాగస్వాములు అవుతారనమాట, పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళు అపాయింట్మెంట్స్ రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఒక సెర్చ్ కమిటీ యొక్క కాన్స్టిట్యూషన్ గురించి కూడా ఈ చట్టం చెప్పడం అనేది జరిగింది. ఈ సెర్చ్ కమిటీ ఏం చేస్తుంది, ఎవరు ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పొజిషన్కి అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ పొజిషన్కి సరైనటువంటి అర్హులు, ఎవరికి ఆ స్కిల్ ఉంది, ఎక్స్పర్టీస్ ఉంది అని చెప్పి ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఈ సెర్చ్ కమిటీ లిస్ట్ ప్రిపేర్ చేసి ఈ సెర్చ్ కమిటీ లిస్ట్ని ఎవరికి ఇస్తుంది, సెలక్షన్ కమిటీకి ఇస్తే సెలక్షన్ కమిటీ ఇందులో నుంచి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తుంది, ప్రెసిడెంట్కి ఆ నేమ్ పంపిస్తే ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. అర్థమైందా? సో దిస్ సెర్చ్ కమిటీ ఏం చేస్తుంది, ఒక 5 క్యాండిడేట్స్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రపోజ్ చేస్తుంది. అండ్ దిస్ సెర్చ్ కమిటీ ఈజ్ హెడెడ్ బై క్యాబినెట్ సెక్రటరీ అండ్ 2 అదర్ సీనియర్ గవర్నమెంట్ అఫీషియల్స్ విత్ ఎలక్షన్ ఎక్స్పర్టీస్. ఎలక్షన్ ప్రాసెస్లో ఎవరికైతే ఎక్స్పర్టీస్ ఉంటుందో, ఎక్స్పీరియన్స్ ఉంటుందో, సో వాళ్ళు కూడా ఈ సెర్చ్ కమిటీలో మెంబర్స్ ఉంటారు. వీళ్ళు 5 యొక్క నేమ్స్ అనేటటువంటిది రిఫర్ చేస్తారు సెలక్షన్ కమిటీకి. సెలక్షన్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. దిస్ సెలక్షన్ కమిటీ కెన్ కన్సిడర్ క్యాండిడేట్స్ బియాండ్ ప్యానల్. ఈ 5లోనే తప్పకుండా ఒకరిని సెలెక్ట్ చేయాలని లేదు దిస్ పర్టికులర్ సెలక్షన్ కమిటీ. సో వేరే వాళ్ళని కన్సిడర్ చేయాలనుకున్నా కన్సిడర్ చేయొచ్చు. మరి వేరే వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలనుకున్నప్పుడు ఈ సెర్చ్ కమిటీ యొక్క ఇదేంటి, అసలు సెర్చ్ కమిటీ యొక్క ఉపయోగం ఏంటి, యూజ్ ఏంటి, ఒకసారి మనం గమనించుకోవాలి. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్రిటిసిజం కింద ఉంది. అండ్ క్వాలిఫికేషన్ ఆఫ్ సిఈసి అండ్ ఈసీస్. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్, అర్హతలు ఏంటి, ఆ పొజిషన్కి రావాలంటే ఎలిజిబుల్ ఇఫ్ హెల్డ్ పొజిషన్స్ ఈక్వివాలెంట్ టు సెక్రటరీ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్లో క్యాబినెట్ సెక్రటరీస్ ఈక్వివాలెంట్ పొజిషన్స్ ఎవరైతే పదవులు ఎవరైతే అప్పటి వరకు చేపట్టుంటారో వాళ్ళు ఎలిజిబుల్. అండ్ మస్ట్ పొసెస్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టీస్. ఎలక్షన్ ఎన్నికల నిర్వహణ గురించి తప్పకుండా వాళ్ళకి స్కిల్ అండ్ ఎక్స్పర్టీస్ తప్పకుండా ఉండాలన్నమాట. ఇది క్వాలిఫికేషన్గా పెట్టడం అనేది ముందు క్వాలిఫికేషన్ ఎటువంటిది మెన్షన్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. సాలరీ అండ్ అలవెన్సెస్. సిఈసి అండ్ ఈసీస్ ఎంటైటిల్ టు సాలరీ, అలవెన్సెస్ అండ్ కండిషన్స్ ఆఫ్ క్యాబినెట్ సెక్రటరీ. క్యాబినెట్ సెక్రటరీకి ఎలాంటి సాలరీ, అలవెన్సెస్ అండ్ కండిషన్స్ ఉంటాయో అలాంటివే సో వీళ్ళకి కూడా ఉంటాయని చెప్పారు. ఫస్ట్ ముందేం చెప్పారు, సుప్రీంకోర్టు యొక్క జడ్జికి ఏదైతే సాలరీ, అలవెన్సెస్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఉంటాయో అలాంటిదే ఉంటాయని ముందు ఉంటే, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది ఏంటి, క్యాబినెట్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో
ఆయనకి ఇచ్చేటువంటి పెర్క్స్ శాలరీకి ఈక్వివాలెంట్గా వీళ్ళది కూడా శాలరీ పెర్క్స్ ఉండాలని చెప్పి నిర్ణయించాం. టర్మ్స్ ఆఫ్ ఆఫీస్ సిఈసీ అండ్ ఈసీస్ ఆర్ సర్వ్ 6 years ఆర్ అంటిల్ 65. ముందు ఏదైతే ఎర్లియర్ ఎలాంటి ప్రొవిజన్ అయితే ఉందో టెన్యూర్కి సంబంధించింది అదే ఉండడం అనేది జరిగింది. ఈసీ ఎలివేటెడ్ టు సిఈసీ కెనాట్ ఎక్సిడ్ 6 years. అంటే ఒకవేళ ఒక ఎలక్షన్ కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎలివేట్ అయితే, అతను ఒకవేళ ప్రమోట్ అయితే ఆ సమయంలో మొత్తం టెన్యూర్ 6 years దాటకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్షన్ కమిషనర్గా నియమించబడ్డారమ్మా. సో ఒక సపోజ్ 2 years వాళ్ళు వర్క్ చేయడం అనేది జరిగింది. సో 2 years వర్క్ చేసిన తర్వాత ఇతను బాగా పనిచేస్తున్నాడని చెప్పి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అతన్ని ప్రమోట్ చేయాలని చెప్పి అనుకున్నారనుకోండి, ఎలివేట్ చేయాలనుకున్నారనుకోండి. ఇతనికి ఇప్పుడు మళ్ళీ 6 years ఉండదు, ఫ్రెష్గా ఎంత ఉంటుంది 4 years మాత్రమే ఉండడం అనేటువంటి జరుగుతుంది అనమాట. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నో రీఅపాయింట్మెంట్ ఈజ్ ఎలోడ్. ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. ముందు రీఅపాయింట్మెంట్ని ఎలో చేసేవాళ్ళు. ఒకసారి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా కానీ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసినటువంటి వాళ్ళని సో గవర్నమెంట్లో ఉన్నటువంటి అదర్ పొజిషన్స్కి కూడా వాళ్ళని తర్వాత అపాయింట్ చేయొచ్చు అనే ప్రొవిజన్ ఉండేది. దానివల్ల చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అనవసరంగా ఏం చేస్తున్నారు, ఎగ్జిక్యూటివ్ దట్ ఈస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తర్వాత వాళ్ళకి వచ్చే పొజిషన్ బెటర్గా ఉంటుంది, గవర్నమెంట్ బెటర్ పొజిషన్ ఇస్తుందని చెప్పి వాళ్ళు అనవసరంగా బయాస్డ్గా ఉంటున్నారని చెప్పి ఒక పర్టికులర్ ఇష్యూ అనేటటువంటిది, ఒక ఛాలెంజ్ అనేటటువంటిది ఉండేది. బట్ దాన్ని అడ్రస్ చేయడానికి నో రీఅపాయింట్మెంట్. ఒకసారి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా కానీ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసినటువంటి వాళ్ళు మళ్ళీ రీఅపాయింట్ చేయడానికి అవడానికి వీల్లేదని చెప్పి ప్రొవిజన్ తీసుకురావడం అనేది జరిగింది. అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ చూడండి, ఎలక్షన్ కమిషన్ డెసిషన్స్ యునానిమస్. ఎలక్షన్ కమిషన్ ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో అది యునానిమస్గా ఉంటుంది. ఎలక్షన్ డేట్స్ గురించి కానీ ఎలక్టోరల్ రోల్స్ గురించి కానీ లేకపోతే ఏ డెసిషన్ తీసుకున్నా యునానిమస్గా ఉంటుంది. దాన్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. డిసగ్రిమెంట్స్ రిజాల్వ్డ్ బై మెజారిటీ ఓట్. ఏవైనా డిసగ్రిమెంట్స్ అనేటువంటి ఉంటే దట్ మీన్స్ బిట్వీన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఇన్ ఎనీ మ్యాటర్ ఇట్ విల్ బి రిజాల్వ్ త్రూ ఏ మెజారిటీ ఓట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్టోరల్ రోల్స్, ఓటర్స్ లిస్ట్ ఏదైతే ఉంటుందో వాటిని ప్రిపేర్ చేయడం అనేటటువంటిది మార్చ్ నుంచి మొదలు పెడదామని చెప్పి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అన్నారు. కానీ ఈ అదర్ 2 ఎలక్షన్ కమిషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మార్చ్ వద్దండి ఏప్రిల్ నుంచి మొదలు పెడదామని చెప్పి అన్నారు అనుకోండి. సో ఇలాంటి ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు ముగ్గురు మధ్య ఓటింగ్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. సో దేనికి ఏ డెసిషన్కి మార్చ్కి ఎక్కువ మంది ఓటేస్తే మార్చ్ నుంచి మొదలు పెడతారు, నిర్ణయం తీసుకోండి, ఆ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఏప్రిల్కి ఎక్కువ ఓట్లు వేశారనుకోండి ఎవరైనా, సో అప్పుడు ఏప్రిల్ నుంచి ఎలక్టోరల్ రోల్ ప్రిపేర్ అవ్వడం అనేటటువంటిది మొదలవుతుంది. అర్థమైందా? సో కండక్ట్ ఆఫ్ బిజినెస్ దీనికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ కూడా ఈ కొత్తగా ప్రపోజ్ చేసినటువంటి బిల్లులో అవుట్లైన్ చేయడం అనేటటువంటిది జరిగింది. మరి గవర్నమెంట్ యొక్క స్టాండ్స్ అండ్ క్రిటిసిజం అరౌండ్ దిస్ పర్టికులర్ బిల్, వీటి గురించి మాట్లాడదాం, వినండి. సో గవర్నమెంట్ ఏముంటుంది, దిస్ బిల్ వాజ్ యాక్చువల్లీ ప్రపోజ్ టు ఎన్షూర్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ ద అపాయింట్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మెంబర్స్ లైక్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ లేకపోతే అదర్ 2 ఎలక్షన్ కమిషనర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ యొక్క అపాయింట్మెంట్లో ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ తీసుకురావడానికి మేము ఈ బిల్ తీసుకొచ్చాము అని చెప్పడం అనేటువంటి జరిగింది. కానీ ఇన్ ఇట్స్ ట్రూ స్పిరిట్ మీరు గమనిస్తే ఏం జరుగుతుంది, ఎగ్జిక్యూటివ్ యొక్క నిర్ణయానికి ఎక్కువ అథారిటీ అనేటటువంటిది ఉంటుంది. సో అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఇండిపెండెన్స్ అండ్ అటానమీని అండర్మైన్ చేస్తుందని చెప్పి మనకి చాలా మంది క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇట్ విల్ ఇంట్రడ్యూస్ ద స్కోప్ ఆఫ్ జ్యుడిషియల్ ఇంటర్ఫరెన్స్ ఇన్ ఫంక్షనింగ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఫంక్షనింగ్లో కోర్టులు లేదా న్యాయస్థానాలు లేదా న్యాయ వ్యవస్థలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క అనవసరమైనటువంటి జోక్యాన్ని మేము రెడ్యూస్ చేయడానికి, తగ్గించడానికి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. అందుకే ది సెలక్షన్ కమిటీలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని మెంబర్గా ఉంచకుండా క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్, సో అతన్ని మెంబర్గా ఉంచామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది అనమాట. ఇన్ లైన్ విత్ అదర్ డెమోక్రసీస్ వేర్ జుడిషియరీ హ్యాస్ నో రోల్ ఇన్ సెలెక్టింగ్ ద ఎలక్షన్ కమిషనర్స్. ఫర్ ఎగ్జాంపుల్ in countries, for example, the earliest democracy like America, United States of America, earliest democracy అని చెప్తాం. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో దాని యొక్క మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అపాయింట్ చేసేటటువంటి పద్ధతిలో కోర్టులు అనేటటువంటివి అసలు ఇన్వాల్వ్ అవ్వవు అనమాట. సో ఈ డెమోక్రసీ, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క అపాయింట్మెంట్ ప్రాసెస్ చూసినా ఇలాగే ఉంటుంది. సో గ్లోబల్ పవర్స్, గ్లోబల్ లీడింగ్ డెమోక్రసీస్ ఏవైతే ఉంటాయో అవి ఎలాంటి ప్రాసెస్ని ఫాలో అవుతున్నాయో మేము అలాంటి ప్రాసెస్ని ఫాలో అవుతున్నాము అని చెప్పి గవర్నమెంట్ అనేటటువంటి చెప్తుంది. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద క్రిటిసిజం? ఎటువంటి విమర్శలు ఎదురయ్యాయి ఈ పర్టికులర్ బిల్కి? ఇంపోర్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ మెజారిటీ ఇన్ ఈసీఐ సెలక్షన్ ప్రాసెస్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క మెంబర్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మీరు గమనిస్తే దీస్ మెంబర్స్ ఆర్ యాక్చువల్లీ అపాయింటెడ్ విత్ ద ప్రెసిడెంట్. కాకపోతే ఈ ప్రెసిడెంట్కి ఎవరు రిఫర్ చేస్తారు నేమ్స్ ఒక సెలక్షన్ కమిటీ ప్రపోజ్ ఇస్తుంది. దానిలో ప్రైమ్ మినిస్టర్ మెంబర్గా ఉంటారు ఈ సెలక్షన్ కమిటీలో, అండ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఉంటారు, అండ్ దాంతోపాటు ప్రైమ్ మినిస్టర్ నామినేట్ చేసినటువంటి క్యాబినెట్ మినిస్టర్ ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఉన్నారనుకోండి, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ గారు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, అండ్ మూడో వ్యక్తి
ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేసినటువంటి క్యాబినెట్ మినిస్టర్ అమిత్ షా గారు ఉన్నారనుకోండి, లేకపోతే నిర్మలా సీతారామన్ గారు ఉన్నారనుకోండి. అప్పుడు ఏమవుతుంది, నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు వేరు నిర్ణయాలు తీసుకుంటారా? తీసుకోరు కదా. ఇద్దరు కలిపి ఒక నేమ్ని ప్రపోజ్ చేయడం అనేది జరుగుతుంది. సో గవర్నమెంట్ ఏదైతే ఉందో, సో ద గవర్నమెంట్ ఆఫ్ ద డే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే అదే అమలు అవ్వడం అనేది జరుగుతుంది. దీనికి ముందున్నటువంటి ప్రాసెస్కి మధ్య వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు ఏం రిఫార్మ్ తీసుకొచ్చినట్టు? అసలు ముందు డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ తనకు తోచినటువంటి నేమ్ని ప్రెసిడెంట్కి ఇస్తే ప్రెసిడెంట్ డైరెక్ట్గా అపాయింట్ చేయడం అనేది జరిగింది. దానికి దీనికి అసలు తేడా ఏంటి? ఎటువంటి ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ తీసుకొచ్చారు? ఇది వన్ ఆఫ్ ద మేజర్ క్వశ్చన్ అన్నమాట. అండ్ ఈవెన్ మీరు సెర్చ్ కమిటీ మీరు చూసుకున్నారు. సెర్చ్ కమిటీ పూల్ ఆఫ్ నేమ్స్ని సజెస్ట్ చేస్తుందని చెప్పుకున్నాం. అందులో క్యాబినెట్ సెక్రటరీ ఉంటారు, హీఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు, సో దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్. సో కంప్లీట్గా ఈ 3 మెంబర్స్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి వాళ్ళే. దీనివల్ల ఏమవుతుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఇండిపెండెన్స్, స్వతంత్రానికి అండ్ అటానమీకి ఏదైతే ఉంటుందో అది అండర్మైన్ అవుతుంది, భంగం వాటిల్లడం అనేటువంటిది జరుగుతుంది. ఇండియాలో ఒక ఎలక్షన్ ప్రాసెస్లో ఒక అండ్యూ అడ్వాంటేజ్ ఎవరికి, ద గవర్నమెంట్ ఆఫ్ ద డే, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వెళ్తుంది అని చెప్పి కొంతమంది అంటున్నారు అనమాట. given its quasi-judicial responsibilities and its role in ensuring the integrity of election process. Election process fair manner లో జరగాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇండిపెండెంట్గా ఉండడం చాలా అవసరం. అండ్ దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద ఫంక్షన్స్లో మనం క్వాజీ జ్యుడిషియల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మాట్లాడాం. అంటే కోర్టులు పలానా ఎలక్షన్ ప్రాసెస్ గురించి, ఎలక్షన్ మాల్ ప్రాక్టీసెస్ గురించి విచారణ చేస్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క నిర్ణయం తీసుకుంటుంది. అక్కడ ఏం జరిగింది మీరు చెప్పండి అని చెప్పి అడుగుతుంది. ఒకవేళ దీస్ పీపుల్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ కానీ వాళ్ళు ప్రెసిడెంట్ అండ్ దాంతోపాటు ఎగ్జిక్యూటివ్ యొక్క ఇష్టానుగుణంగా వాళ్ళు అపాయింట్ అయితే వీళ్ళు ఏం చేస్తారు, సో వాళ్ళు ఎవరైతే అపాయింట్ చేశారో వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు ఇంప్రెస్ చేయడానికి డెసిషన్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ మాల్ ప్రాక్టీస్కి పాల్పడ్డాడంటే ఎన్నికల సమయంలో, సో అతను మాల్ ప్రాక్టీస్కి ఏం పాల్పడలేదు అని చెప్పి సుప్రీంకోర్టుకి వాళ్ళు చెప్పే అవకాశం ఉండొచ్చు ఇలాంటి దానివల్ల. సో దానివల్ల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క అటానమీ అండ్ ఇండిపెండెన్స్ అండర్మైన్ అవుతుందా లేదా? సో కంప్లీట్గా డెమోక్రటిక్ ఎథోస్ అండ్ స్పిరిట్ ఆఫ్ ద నేషన్ అండర్మైన్ అవుతున్నాయా లేదా? అదొక క్రిటిసిజం. అండ్ ద గవర్నమెంట్ అప్రోచ్, ఇగ్నోరెన్స్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ ద కోర్ట్స్ రికమెండేషన్స్. సో కోర్టు ఒక రికమెండేషన్ ఇచ్చింది తన వెడ్డిక్ట్లో, మనకు మార్చ్ 2023లో ఒక వెడ్డిక్ట్ ఇచ్చింది. సో సెలక్షన్ కమిటీ ఏర్పడాలి, దానిలో 1 member ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ దట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్, 1 member ఫ్రమ్ ద లెజిస్లేచర్ దట్ ఈస్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్, 1 member ఫ్రమ్ ద జ్యుడిషియరీ దట్ ఈస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలని చెప్పింది. బట్ కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఒక లెజిస్లేచర్ని పెట్టి సో జ్యుడిషియరీని కంప్లీట్గా ఇగ్నోర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల సో ద గవర్నమెంట్ త్రూ దిస్ బిల్ ఈస్ యాక్చువల్లీ అండర్మైనింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అండర్మైన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. జ్యుడిషియరీని ఇగ్నోర్ చేయడం అనేది జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ ఎగ్జిక్యూటివ్ మోర్ పవర్ఫుల్గా మారుతుంది ఈ సెలక్షన్ ప్రాసెస్లో. సో దానివల్ల ఒక డెస్పోటిక్ నేచర్ వచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. రిమూవింగ్ ద Chief Justice of India from the selection panel will make the Election Commission of India more vulnerable to political influence and manipulation. Election Commission of India political influence లోకి రావచ్చు. అంటే ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమనుకుంటే వాళ్ళే వాళ్ళకి అనుగుణంగా వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నడుచుకునే అవకాశం కూడా ఉంది, ఆ నడుచుకునే ప్రమాదం కూడా ఉంది. సో జ్యుడిషియరీ ఉండడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్, కానీ జ్యుడిషియరీని ఇగ్నోర్ చేయడం వల్ల సో ఇది ఒక ఛాలెంజ్ అండ్ ప్రాబ్లం కింద చూడొచ్చు. సో ఇలా జరిగితే ఏమవుతుంది, ఇట్ విల్ ఎరోడ్ పబ్లిక్ ట్రస్ట్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద పీపుల్కి ట్రస్ట్ అనేటటువంటిది పోతుంది. సో డెమోక్రసీ అంటే పవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల చేతుల్లో పవర్ ఉంది అని నిజంగా ప్రజలు భావించాలి అంటే ఏ ఆర్గనైజేషన్ అయితే, ఏ బాడీ అయితే ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తుందో దాని మీద పీపుల్కి నమ్మకం ఉండాలి. బట్ ఇలాగా అన్డ్యూ అడ్వాంటేజ్ ఎగ్జిక్యూటివ్కి ఇవ్వడం వల్ల, ద గవర్నమెంట్ ఇన్ ద పవర్కి ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ట్రస్ట్ పీపుల్కి పోయే అవకాశం ఉంటుంది. అది చాలా పెద్ద ప్రమాదం అని చెప్పి కూడా మనకి ఇక్కడ ఎడిటర్ చెప్పడం అనేటటువంటి జరిగింది. అర్థమైందా? సో దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఇష్యూ. మీకు బ్యాక్గ్రౌండ్ నుంచి, బేసిక్స్ నుంచి డీటెయిల్గా ఇన్డెప్త్ ప్రతిదీ అర్థమైందని అనుకుంటున్నాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి. అండ్ గత సంవత్సరం 2023లో తీసుకొచ్చినటువంటి ప్రపోజ్ చేసినటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో 2023 యాక్ట్, సో అది కూడా మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎందుకు డిఫరెంట్ ఎన్జిఓస్ దిస్ పర్టికులర్ ఇష్యూ మీద సుప్రీంకోర్టుని ఆశ్రయించడం అనేటువంటి జరిగిందో కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దిస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దామమ్మా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి, మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుంది. చాలా విషయాలు మీరు బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా ప్రతిదీ నేర్చుకుంటారు, నాది హామీ. దిస్ ఆల్ అబౌట్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.